హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సంవత్సరం అందరికీ షెడ్యూన్ బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి భయ్య. నిజానికి మన ఎన్టీఆర్ అన్న సినిమా అలాగే మన త్రివిక్రమ్ గారిది ఎన్టీఆర్ అన్నది కాంబినేషన్లో ఒక సినిమా అయితే వస్తుంది అని చెప్పేసి మన నాగవంశీ గారు అయితే ఒక చిన్న ఫైర్ అయితే అంటించారు భయ్య. నిజానికి ఆ ఫైర్ని ఇంకొంచెం ఫైర్ చేస్తూ నిన్న ఒక బుక్తో దర్శనం ఇచ్చారు మన ఎన్టీఆర్ అన్న. నిజం చెప్పాలంటే ఇలాంటి థాట్లు వీళ్ళకి ఎందుకు వస్తాయి అన్న టైప్లో అనిపించింది భయ్య. నాకు తెలిసినంతవరకు అసలు ఎన్టీఆర్ అన్న ఈసారి మొత్తం బ్లాస్ట్ చేయబోతున్నారు, అసలు బాక్స్ ఆఫీస్నే దున్నేయబోతున్నాడు అనిపిస్తుంది. ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు అసలు ఇలాంటి మైథలాజికల్ సినిమా అసలు మన ఇండియాలోనే రాలేదు అని చెప్పేసి మన నాగవంశీ గారు చెప్పారు. అలాగే మన త్రివిక్రమ్ గారు అలాంటి సబ్జెక్టులు రాస్తే ఎలా ఉంటుందో కూడా మనందరికీ తెలిసిందే భయ్య. నార్మల్గానే ఆయన మాటలు రాస్తేనే పెద్ద లెంత్ అవసరం లేదు, ఒక చిన్న దాంట్లోనే మొత్తం మ్యాటర్ చెప్పేస్తాడు, ఒక పేజీ అంతా మ్యాటర్ చెప్పేస్తాడు ఒక చిన్న డైలాగులో. అలాంటిది ఆయన పర్టికులర్గా మైథలాజికల్ సినిమాకి కూర్చొని రాస్తే ఎలా ఉంటుంది, అలాగే ఆ సినిమాని మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్తో అలాగే ఆయన చెప్పే డైలాగులతో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలామందికి అయితే ఒక ఊహల్లో అసలు తేలిపోతున్నారని చెప్పొచ్చు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్. అంతేకాదు భయ్య, ఈయన బుక్ ఎత్తుకొని వచ్చిన తర్వాత అసలు ఆ సాయంత్రానికి అసలు ఆ బుక్కులన్నీ అమ్ముడిపోయాయని చెప్పొచ్చు భయ్య. అమెజాన్లో చూస్తే మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ అంట. నాకు తెలిసినంతవరకు ఇలాంటి ఫ్యాన్స్ ఒక ఎన్టీఆర్ అన్నకే ఉంటారేమో భయ్య. ఇంత కల్ట్ ఫ్యాన్స్ మాత్రం నాకు తెలిసినంతవరకు ఎవరికి ఉండరు అనిపించింది. ఎందుకంటే అసలు బుక్కు కొనడం ఏంద్రా బాబు, మీరు ఎన్టీఆర్ అన్న బుక్ ఎత్తుకొని రాగానే మీరు కొనడం ఏంద్రా స్వామి అనిపించింది నాకైతే. ఇంతవరకు నేను చూసిన ఫ్యాన్స్లో అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఒక పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. అయితే ఏదేమన్నప్పటికీ ఇప్పుడైతే మన ఎన్టీఆర్ అన్న సినిమా అయితే అసలు కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మన త్రివిక్రమ్ గారిది ఎన్టీఆర్ అన్నది వాళ్ళు ఇంతవరకు డౌట్గా ఉన్నారు భయ్య. ఇప్పుడు ఈయన బుక్ ఎత్తుకొని రావడంతో ఓకే ఇది పక్కా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. ఈ కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది, ఇంకా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పేసి కూడా అందరూ అనుకుంటున్నారు భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి